ఒక్కసారి ఓపెనింగ్ కామెంట్స్ తీసుకున్న మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే పాయింట్ దీనికి సంబంధించి జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ టైం కూడా మనం ఇదే ఒక డిస్కషన్ మీద మాట్లాడుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ వచ్చింది ఇదే పాయింట్, రాజధాని అన్న దాంతో ఏం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హరగోపాల్ గారు కావచ్చు, లేదంటే ఎక్స్-IAS ఆఫీసర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, డీసెంట్రలైజేషన్, ప్రాంతీయ అసమానతలు వస్తున్నాయి. కేవలం అమరావతి రాజధాని వల్ల మాత్రమే ప్రాంతీయ అసమానతలు వస్తున్నాయి. అలాగే నీటి వాడకానికి సంబంధించి కోస్తా జిల్లాలన్నీ కూడా కాస్త కంట్రోల్లో ఉండాలి, రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ వాటాలను వదులుకోవాల్సి ఉంటుంది, త్యాగాలు తప్పవు అని మాట్లాడుతున్నారు. అంటే డీసెంట్రలైజేషన్ మీన్స్ ఏంటి ఆయన ఉద్దేశంలో అనేది ఒకటి. విభజన గాయాలు మానక ముందే అని చెప్పి, మరి విభజన జరిగినప్పుడు ఇదే మేధావి వర్గం అందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి విభజన చేయించారు కదా. మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అది కూడా వేరే రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు పడుతూ ఉంటే ఎందుకని ఆ పనులను అడ్డుకునే విధంగా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయాలి? జయరామ్ గారు చెప్పండి సార్. సో దీంట్లో ఒకటి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హరగోపాల్ సార్ మాట్లాడిన దానికి నేను కొంచెం క్లారిటీగా చెప్తాను. సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, అమరావతి అక్కడ ఉండాలని కోరుకునే వ్యక్తులలో హరగోపాల్ సార్ ఒకరు, నేను, ఇట్లా ఇంటెలెక్చువల్ కమిటీ టీమ్ మాక్సిమం అంటే నాట్ 99.9%, 100% కూడా మేము అమరావతిని సూచించాం. ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఏపీ తెలంగాణలో ఇంటెలెక్చువల్ కమిటీ ఏదైతే ఉంది దాంట్లోపల నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి మేము సూచించింది అది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ డీసెంట్రలైజ్డ్ పాలనతో పెట్టినప్పుడు దాంట్లో ఉండే లోపాలను, ఇబ్బందులను నేను 5 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తాను. సార్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కాకపోతే ఏంటంటే సార్ చాలా రేర్ గా ఇప్పుడు తనకు ఆరోగ్య రీత్యా సో కొంచెము తనకు ఉండే పరిస్థితులను బట్టి తను ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అదందరూ మన మీడియాకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. బోత్ స్టేట్స్ లో తెలంగాణలో ప్రతి ఒక్కరు నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. అంతే కదా పవన్? అవునవును. నేను ఇన్ఫాక్ట్ ఎందుకు ఈ డిబేట్ లో ఈ మాట తీసుకురావాల్సి వచ్చింది అంటే కూడా కారణం చెప్తా. హరగోపాల్ గారు మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఇటువంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు చేశారు అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు ముందు. అంటే దీంట్లో తప్పుడు ప్రచారం ఏమైనా జరుగుతుందా, ఆయన పేరు మీద ఇంటర్ప్రిటేషన్ అన్న అనుమానం కూడా నాకు ఉంది. ఆయన ఉద్దేశం వేరు, అదే నేను ఇప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అమరావతి మీద పెట్టుబడులు రావటాలు కానీ, అమరావతిని డెవలప్ చేయడం కానీ, లేకపోతే వైసీపీ తీసుకున్న స్టాండ్ కానీ, అమరావతిని డెవలప్ చేయడం కానీ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వైసీపీ తీసుకునే స్టాండ్ మాది కాదు. మేము చెప్పే డీసెంట్రలైజేషన్ ఏంటంటే, ఇంతకు ముందు మిత్రురాలు టీడీపీ మిత్రురాలు చెప్పినట్టుగా కియా వచ్చింది వాస్తవము. డెఫినెట్ గా చంద్రబాబు గారు హైదరాబాద్ లోపల హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విధానము ఇప్పటి విధానం లోపల చాలా చేంజెస్ వచ్చినాయి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన హైటెక్ సిటీ కంప్లీట్ గా సెంట్రలైజ్డ్, అది అందరూ తెలిసిన విషయమే. అలా కాకుండా ఇప్పుడు తన విధానం లోపల చాలా చేంజెస్ బాబు గారి విషయంలో వచ్చింది. అందులోపల నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు, సార్ కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ అమరావతి మొత్తం మీద ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ చేయకుండా ఇతర జిల్లాల లోపల శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, ఉత్తరాంధ్ర లోపల చాలా కీలకమైన జిల్లాలు, వాటి విశాఖపట్నం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇట్స్ కాల్డ్ ఇస్ ద డీసెంట్రలైజ్డ్. వైజాగ్ మీద కాదు. ఓకే, వైజాగ్ ను రాజధాని చేయాలనుకున్నా కూడా మేము వ్యతిరేకించాం. ఇప్పుడు వ్యతిరేకిస్తాం, ఎప్పుడు వ్యతిరేకిస్తాం, అది స్ట్రైట్ గా వ్యతిరేకించాం. ఆ వైజాగ్ ను రాజధాని చేయాల్సిన పని లేదు. వైజాగ్ ను వెల్ డెవలప్డ్. వైసీపీ చెప్పే డీసెంట్రలైజ్డ్ వైజాగ్ పనికిరాదు, శ్రీకాకుళంలో నీ చేత అయితే శ్రీకాకుళంలో పెట్టమని చెప్పాం. అది కాదు, అది జరగని పని. కాబట్టి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ దందా జరగాలి కాబట్టి వైజాగ్ ను పెట్టిందని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అనేక సందర్భాల్లో చెప్తున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కనుక తీసుకున్నట్టు అయితే అక్కడ వాటర్ రిసోర్స్ చాలా తక్కువ. అక్కడ కియా ఫ్యాక్టరీ వచ్చేస్తే కియా ఫ్యాక్టరీతోనే ఆంధ్రాకు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. అందులో వేరే డిస్ప్యూట్ కూడా ఎవరికి లేదు. ఈ రోజు కియా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వేరే డౌటే లేదు. నేను కియాకు వెళ్ళి నేను చూశాను. అక్కడ ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్న క్రమం లోపల నన్ను అక్కడ కియాకులో కొంతమంది రిప్రజెంటేషన్ వాళ్ళు పిలిచి అక్కడ మాట్లాడుతున్న క్రమం లోపల నేను దాంట్లో ఇన్వాల్వ్ అయి మాట్లాడాను.
ఇది అంతా ప్రజలకు సంబంధించిన అంశము, ప్రజలకు సంబంధించిన ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల విషయం చెప్తున్నాను. దాన్ని వ్యతిరేకించేశాం. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే స్టార్ అనేది ఏంటంటే డీసెంట్రలైజ్ అనేది ఉమ్మడి జిల్లాను ప్రతి జిల్లా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యమని. ఎందుకంటే ఇప్పుడు యువత అనేది కంప్లీట్ లోడ్ వైజాగ్ మీద పడినా, విజయవాడ మీద పడినా, హైదరాబాద్ మీద పడినా కూడా మళ్ళీ మిగతా జిల్లాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాలు ఉండకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇతర ఏ కంపెనీలు అయినా కూడా ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ఆర్టికల్ 38 గమనించాలి. ఇట్స్ అ వెరీ క్లియర్. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసిన క్రమం లోపల మనకి ఎగ్జాంపుల్ చెన్నై ఈ రోజు మనకు ఈ శ్రీ పెరంబుదూర్ నుంచి మొదలుకుంటే సిఎంసి మెడికల్ కాలేజ్ వరకు, అక్కడ నుంచి పోతే పూర్ణమలై అంటే మనకు ఒక వెరీ బిగ్ బస్ స్టాప్ ఉంటుంది చెన్నై అవుట్స్కర్ట్స్ లోపల. పూర్ణమలై వరకు కూడా వెరీ క్రౌడ్ ప్లేస్ అయిపోయింది. అంటే 180 కిలోమీటర్స్ ఏరియా చాలా క్రౌడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. జయరామ్ గారు ఆ పాయింట్ లో చూసుకుంటే తిరుపతికి ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉంటుందో చెన్నై బార్డర్ కి, అక్కడ వరకు కూడా వెల్ క్రౌడెడ్ అయిపోయింది. అసలు ఓవర్వెల్మింగ్ క్రౌడ్ అనేది డెవలప్ అయిపోయింది. నేను చెప్పేది ఇప్పటి వరకు ఎక్కడ చెప్పంటే బిహెచ్ఎల్ అంటే ఇట్స్ బార్డర్ ఆఫ్ చిత్తూరు, బార్డర్ ఆఫ్ తమిళనాడు. అవును, ఓకే. రాణిపేట వస్తుంది, రాణిపేటలో వచ్చేసి లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. రాణిపేట దాటిన తర్వాత బిహెచ్ఎల్ వస్తుంది, బిహెచ్ఎల్ దాటిన తర్వాత చిత్తూరు బార్డర్ అక్కడ. అంటే అక్కడ వరకు కూడా ఫుల్ క్రౌడ్ అయింది. అంటే అదే విధంగా కనుక ఎందుకంటే వాటర్ రిసోర్స్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఏపీ లోపల అక్కడ ఎక్కడ వలస పోవాల్సిన అవసరాలు లేవు, తెలంగాణలో జరిగిన ఇబ్బందులు అక్కడ లేవు. కాబట్టి అలా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాబు గారికి రానున్న రోజుల లోపల ఇది ఎక్కువ ప్రజలకు బెనిఫిట్ తో పాటు, పార్టీ బెనిఫిట్ తో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ చిత్రంలో ఉంటుంది, ఇంటర్నేషనల్ గా ఒక ముఖ చిత్రంలో ఉంటుంది అనేది సార్ ఫీలింగ్. అది ఇంత బ్రాడ్ గా చెప్పకపోయి ఉండొచ్చు కానీ మేము సార్తో చాలా సందర్భాల్లో డిస్కస్ చేస్తుంటాము, మాట్లాడుతుంటాము, మమ్మల్ని మేము కరెక్షన్ చేసుకుంటాం. సార్ కూడా ఎప్పుడు కూడా తను మాట్లాడింది కరెక్ట్ అని ఎప్పుడు అనరు, క్రమం లోపల సూచిస్తూనే ఉంటుంటారు. నేను మాట్లాడుతున్నా కూడా జయ నువ్వు అట్లా కాదు, ఇంకా కొంచెం మాట్లాడాల్సింది అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా పబ్లిక్ వెల్ఫేర్ విషయం లోపల మాట్లాడడం లోపల మేము ఎప్పుడు కూడా ఉండదు, ఎప్పుడు కూడా వెనకంజ వేయము. సలహాలు సూచనలు ఇస్తున్న ప్రభుత్వాలు దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. కొన్ని సందర్భం లోపల ప్రభుత్వాలకు ఇబ్బంది కూడా కలగవచ్చు. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ మధ్య కాలం లోపల నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను అలాగని చెప్పేసి పుష్ప విషయానికి అక్కడ జరుగుతున్నది పూర్తి స్థాయి తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. రేవంత్ విషయంలో నించున్నాం, ప్రభుత్వం వైపు నించున్నాం. అలా అని చెప్పి ప్రభుత్వం వెనకాల మాత్రం ఆల్వేస్ ఏమి ఉండం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలలో ఒకరు అంటే ఒక పాయింట్ చెప్పాలి జయరామ్ గారు, ఇక్కడ ఏమైపోయిందంటే ఇందాక చెప్పినట్టుగా హరగోపాల్ గారి మేధావితనాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం, కించపరిచే ప్రయత్నం కానే కాదు. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన దానికి ఇంటర్ప్రిటేషన్ అనేది ఎవరికి తగ్గట్టుగా